మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ర్యాపిడ్‌గా 8వ తరగతి తెలుగు నుండి ప్రతి ఒక్క పాఠం చూద్దామండి. ముందుగా మొదటి పాఠం ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశం నుండి 90 బిట్లతో మీ ముందుకు రావడం జరిగింది. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. చాలా ర్యాపిడ్‌గా జరుగుతుందండి. మొదటి బిట్ చూద్దాము. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ గేయం. ఆప్షన్ బి గేయం. రెండవ చూద్దాము. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆంధ్ర వైభవం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. ఆన్సర్ రాష్ట్ర కీర్తి. రాష్ట్ర కీర్తి. మూడో బిట్ చూద్దామండి. కొండపూడి లక్ష్మీనారాయణ గారు ఏ జిల్లాకు చెందినవారు? ఆంధ్ర వైభవం పాఠ్య రచయిత కొండపూడి లక్ష్మీనారాయణ. ఈయన ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా. కొండపూడి లక్ష్మీనారాయణ గారి జన్మస్థలం ఏది? జన్మస్థలం. ఆన్సర్ ఆప్షన్ సి బొండాడ గ్రామం. బొండాడ గ్రామం. ఐదో చూద్దాము. పాడరా ఓ తెలుగు వాడ అనేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి గేయ సంపుటం. గేయ సంపుటం. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి బిట్లు మీకు కావాలంటే మాత్రం వేగంగా ర్యాపిడ్గా చేయడం జరుగుతుందండి. రాష్ట్ర ప్రగతిలో ప్రధాన భూమిక పోషించిన వారు ఎవరు? రాష్ట్ర ప్రగతిలో. ఆన్సర్ ఆప్షన్ డి పై అందరూ. చారిత్రక వీరులు, సంఘ సంస్కర్తలు, కవులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా. ఏడవది. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఏ గేయ సంపుటం నుండి గ్రహించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి పాడరా ఓ తెలుగు వాడ. ఎనిమిదవది. ఆంధ్ర వైభవం గేయంలో పేర్కొన్న నదులు ఏవి? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆంధ్ర వైభవం గేయంలో పేర్కొన్న నదులు. ఆన్సర్ ఆప్షన్ సి గోదావరి, కృష్ణ, తుంగభద్ర. తొమ్మిదవది. ఆంధ్ర వైభవం గేయంలో ప్రస్తావించబడినటువంటి కథనరంగ వీరులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి 1 and 2. 1 A and B. అంటే రాణి రుద్రమదేవి, బాలచంద్రుడు, వీళ్ళిద్దరూ కూడా ఆంధ్ర వైభవం గేయంలో ప్రస్తావించబడినటువంటి కథనరంగ వీరులు. 10వది. తెలుగు తల్లికి సొంపును కూర్చినటువంటి శిల్ప సంపద ఏది? తెలుగు తల్లికి సొంపును కూర్చిన శిల్ప సంపద ఏది? ఆన్సర్ ఆప్షన్ బి హంపి నగర శిల్ప సంపద. హంపి నగర శిల్పం. 11వది. ఆంధ్ర వైభవం గేయంలో పేర్కొనబడిన కవులు ఎవరు? ఆన్సర్ ఏ అండ్ బి తిక్కన తిక్కన త్యాగయ్య, వీళ్ళిద్దరూ కూడా ఆంధ్ర వైభవం గేయంలో పేర్కొనబడినటువంటి కవులు. 12వది. తెలుగు జాతికి నూతన సంస్కృతిని ప్రసాదించినది ఎవరు? తెలుగు జాతికి నూతన సంస్కృతిని ప్రసాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కందుకూరి వీరేశలింగం. 4వది. తెలుగు భాషను ప్రజల భాషగా చేయడానికి పోరాడినది ఎవరు? తెలుగు భాషను ప్రజల భాషగా చేయడానికి పోరాడినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ గిడుగు వెంకట రామ్మూర్తి. పాడరా ఓ తెలుగు వాడ, పాడరా ఓ కలిమి రేడ, పాడరా మన తెలుగు తేజస్సు భవ్య చరిత్రల దివ్య గీతము. ఈ పంక్తులను రాసినది ఎవరు? ఈ పంక్తులను రాసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి కొండేపూడి లక్ష్మీనారాయణ. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. తెలుగు పలుకులు తేనెలెలుకును తిక్కనార్యుని కవితలోన, రాలు కరిగే త్యాగరాయుని రాగసుధలో మునిగి తెనుగు. ఈ పంక్తులు గల గేయం ఏది?
ఏ పాఠ్యాంశంలో లేదని. ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్ర వైభవం. వితంతు వివాహాలను బాలికల చదువును ప్రోత్సహించినటువంటి సంఘ సంస్కర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కందుకూరి వీరేశలింగం. 17వది వ్యవహారిక భాష వ్యాప్తికి కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ గిడుగు రామమూర్తి. 18వది కొండేపూడి లక్ష్మీనారాయణ గారి గేయ సంపుటాలు ఏవి? కొండేపూడి లక్ష్మీనారాయణ గారి గేయ సంపుటాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ 2 మాత్రమే. 18వది గేయములో వేటికి ప్రాధాన్యత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి. శబ్ద సౌందర్యానికి, మాత్ర ఛందస్సుకి, ఈ రెండింటికి కూడా గేయములో వీటికి ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఆంధ్రావని శోభిల్లుడు అన్నపూర్ణ విశాలాక్షులు. ఈ గేయంలో కవి కందుకూరి రామభద్రరావు పేర్కొన్నటువంటి నదులు ఏవి? ఆంధ్రావని శోభిల్లుడు అన్నపూర్ణ విశాలాక్షులు. ఈ గేయంలో కవి కందుకూరి రామభద్రరావు పేర్కొన్న నదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ గోదావరి, కృష్ణ. 21వ బిట్టు ఆంధ్ర సంస్కృతిని, చరిత్రను, పాలకుల, కవుల ఘనతను అభినందించే విధంగా రూపొందించబడ్డ గేయం ఏది? ఆంధ్ర సంస్కృతిని, చరిత్రను, పాలకులు, కవుల ఘనతను అభినందించే విధంగా రూపొందించబడ్డ గేయం. ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్ర వైభవం. మాత్రా ఛందస్సుతో, చాలా ఇంపార్టెంట్ అండి ఇది, మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడటానికి వీలుగా ఉండే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి గేయం. 23వది గేయానికి ఏ భాషా సాహిత్యంలో గొప్ప స్థానం ఉంది? గేయానికి ఏ భాషా సాహిత్యంలో? ఆన్సర్ ఆప్షన్ సి అన్ని భాషల్లో కూడా గేయానికి గొప్ప స్థానం ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు భూములను సస్యశ్యామలం చేసే నదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార, నాగావళి, పెన్న, చిత్రావతి, మొత్తం అన్ని కూడా. 25వది ఆంధ్ర రాష్ట్రంలో విహార కేంద్రాలుగా విరాజిల్లుతున్న ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అరకులోయ, బెలూమ్ గుహలు, హర్సలి హిల్స్, పాపికొండలు, లంబసింగి, విశాఖ తీరం, వంజంగి, మేఘాలకొండ. వీటిలో ఇవి మన ఆంధ్రావని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుగురించనే ఈ బిట్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు హర్సలి హిల్స్ అనేది ఎక్కడో ఉంది అనే డౌట్ రాకూడదు, మన ఆంధ్రాలోనూ ఉంది. మరి లంబసింగి ఇవన్నీ తెలుసు మనకి, వంజంగి అని. కానీ బెలూమ్ గుహలు అనబడికి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి కూడా గుర్తుంచుకుంటారని ఒకే బిట్లో విహార కేంద్రాలను డిజైన్ చేయడం జరిగింది. 26వది తమ కుంచెతో చిత్రకళకు జీవం పోసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి పై అందరూ. అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, బాపు, వడ్డాది బాపయ్య, వీళ్ళందరూ కూడా తమ కుంచెతో చిత్రకళకు జీవం పోశారు. 27వది గోదావరి కృష్ణమ్మలు, గుప్పింట తోబుట్టవులు, ఆంధ్రావని శోభిల్లుడు, అన్నపూర్ణ విశాలాక్షులు, వీటి యొక్క గేయ రచయిత ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గేయ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి కందుకూరి రామభద్రరావు.
కందుకూరి రామభద్రరావు. 28ది ఆంగ్ల పాలనలో తెలుగువారికి ఉపకారం చేసిన మహనీయులు ఎవరు? ఆంగ్ల పాలనలో తెలుగువారికి ఉపకారం చేసిన మహనీయులు. ఆన్సర్ ఆప్షన్ డి పైవారందరూ. సర్ థామస్ మన్రో, కల్లల్ కాలిన్ మెకంజీ, ఆర్థర్ కాటన్, సిపి బ్రౌన్ వీళ్ళందరూ కూడా తెలుగు వారికి ఉపకారం చేశారు. 29ది వేమన శతక పద్యాలు మొదలైన ఎన్నో గ్రంథాలు ప్రచురితమవటానికి కృషి చేసిన వాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సిపి బ్రౌన్. తెలుగు భాషా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? తెలుగు భాషా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆగస్ట్ 29. ఆగస్ట్ 29న మరొక బర్త్డే కూడా ఉంది. అది ఎవరిదో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. తేజరిల్లు అనగా అర్థం ఏమిటి? తేజరిల్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రకాశించు. ప్రతిభ అనగా అర్థం ఏమిటి? ప్రతిభ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి జ్ఞానము. అసలు మీరు టెక్స్ట్ బుక్ చదవకుండానే ఒక్క లెసన్ నుంచి 90 బిట్లు అంటే మీరు ఆలోచించుకోండి. ప్రతి పాఠాన్ని కూడా ఏ విధంగా తయారు చేస్తానండి. మరి స్పీడ్గా ర్యాపిడ్గా అయిపోవాలి కాబట్టి మరి వీలైతే తప్పనిసరిగా లైక్ చేయండి, ఛానల్ అయితే ఫాలో అవ్వండి. 33ది కొదమసింహం అనగా అర్థం ఏమిటి? కొదమసింహం. ఆన్సర్ ఆప్షన్ బి యువ సింహాన్ని కొదమసింహం అని కూడా అంటారండి. 34ది దర్పము అనగా అర్థం ఏమిటి? దర్పం అనగా అర్థం. ఆన్సర్ ఆప్షన్ సి గర్వం. 35ది తుల్యము అనగా అర్థం ఏమిటి? తుల్యము. ఆన్సర్ ఆప్షన్ సి సమానము. 36ది చాటి చెప్పు అనగా అర్థం ఏమిటి? చాటి చెప్పు అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి తెలియజేయు. 37ది సొగసు అనగా అర్థం ఏమిటి? సొగసు అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అందము. పటిమ అనగా అర్థం ఏమిటి? పటిమ. ఆన్సర్ ఆప్షన్ సి నేర్పు. క్షామము అనగా అర్థం ఏమిటి? క్షామం. ఆన్సర్ ఆప్షన్ బి కరువు. క్షామం అనగా కరువు. కర్షకుడు దీనికి పర్యాయ పదాలు ఏవి? కర్షకుడు దీనికి పర్యాయ పదాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. రైతు, హాలికుడు, కృషివలుడు, వ్యవసాయదారుడు, పైవన్నీ. భూమికి పర్యాయ పదాలు ఏవి? ఇక్కడ ఒక పర్యాయ పదం తెలియజేయడం ముఖ్యం కాదు, అన్ని పర్యాయ పదాలు రావాలి అనేదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. ఒక పాఠాన్ని మనం చెప్తున్నామంటే పాఠంలో ఉన్న ప్రతి బిట్టు లైన్ టు లైన్ రావాలన్నదే మా ధ్యేయం. అందుగురించనే 90 బిట్లతో తయారు చేయడం జరిగింది. భూమికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అవని, ధరణి, నేల, వసుధ. వానకు పర్యాయ పదాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి 1 మరియు బి. వర్షము, వృష్టి వీటికి వానకు పర్యాయ పదాలు అండి. ఇల్లు దీనికి పర్యాయ పదాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. గృహము, ఆవాసం, నిలయం ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. భార్యకు పర్యాయ పదాలు ఏవి? ఒకసారి ర్యాపిడ్గా చదువుతున్నట్టు ఉంటుంది అనమాట. భార్యకు పర్యాయ పదాలు అర్ధాంగి, ఇల్లాలు, గృహిణి, పైవన్నీ అండి. అర్ధాంగి, ఇల్లాలు, గృహిణి. స్మృతికి పర్యాయ పదాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి 1 మరియు
ఏ మరియు బి అండి. జ్ఞాపకము, గుర్తు ఈ రెండు కూడా స్మృతి. కాలం యొక్క నానార్థాలు. కాలం యొక్క నానార్థాలు. ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి. అంటే కాలము అంటే సమయము, అలాగే నలుపు అని కూడా అర్థం. కాల హిందీలో మనం కాల అంటే నలుపు కదా, ఆ విధంగా పర్యాయ నానార్థాలు కాల అని కూడా వస్తుందండి, నలుపు. వ్యవసాయం యొక్క నానార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి. కృషి, ప్రయత్నం. కృషి, ప్రయత్నం. ఆడు దీని యొక్క నానార్థాలు ఏమిటి? ఆడు అనే పదం యొక్క నానార్థాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నర్తించు, చలించు, ఆడవారు ఈ పైవన్నీ కూడా ఆడు యొక్క నానార్థాలు. రాలు, రాలు ఈ పదం యొక్క నానార్థాలు ఏమిటి? రాలు. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. రాలు అంటే పడడాన్ని రాలుతున్నాయి అంటాం. రాలు అంటే రాయి, అంటే నశించు. ఇవన్నీ కూడా రాలు యొక్క నానార్థాలు. 55 పాడి. పాడి యొక్క నానార్థాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. క్షీరము, పాడి అంటే క్షీరము, ధర్మం, న్యాయం. ఈ పైవన్నీ కూడా పాడి యొక్క నానార్థాలు. క్షీరము, ధర్మం, న్యాయం. జాడ దీని యొక్క నానార్థాలు ఏమిటి? జాడ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. విధము, జాడ అంటే విధము, ఆచూకీ, దారి ఇవన్నీ కూడా జాడ యొక్క నానార్థాలు. ఆశ్చర్యం, ఆశ్చర్యం దీని యొక్క వికృత పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అచ్చెరువు. ఆశ్చర్యం, అచ్చెరువు. ప్రాంతము యొక్క వికృత పదం ఏమిటి? ప్రాంతము యొక్క వికృత పదం. ఆన్సర్ ఆప్షన్ ఏ పొంత. ప్రాంతము, పొంత. ఆహారం యొక్క వికృత పదం ఏమిటి? ఆహారం. ఆన్సర్ ఆప్షన్ సి ఓగిరం. ఆహారం, ఓగిరం. 55 భృంగారం యొక్క వికృత పదం ఏమిటి? భృంగారం. ఆన్సర్ ఆప్షన్ ఏ బంగారం. భృంగారం, బంగారం. సింహము. సింహం యొక్క వికృత పదం ఏమిటి? సింహం. ఆన్సర్ ఆప్షన్ బి సింగము. సింహము, సింగము. భాష. భాష యొక్క వికృత పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి భాష. 58 హృదయం. హృదయం యొక్క వికృత పదం ఏమిటి? హృదయం అంటే ఆన్సర్ ఆప్షన్ సి యద. యద. 59 కవితలు యొక్క వికృత పదం ఏమిటి? కవితలు యొక్క వికృత పదం. ఆన్సర్ ఆప్షన్ సి కైతలు. కైతలు. పుస్తకం. పుస్తకం యొక్క వికృత పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి పొత్తం. పుస్తకం, పొత్తం. అత్తునకు సంధి బహుళంగా అవుతుంది. ఇది ఏ సంధి? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది బహుళం అనే పదం గుర్తుపెట్టుకోవాలి. అత్తునకు సంధి బహుళంగా అవుతుంది. ఇది ఏ సంధి? ఆన్సర్ ఆప్షన్ సి అత్వ సంధి. బహుళం, అత్వ సంధి. 62 ఏ వ్యాధుల ఎత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది? ఏ వ్యాధులలో ఎత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది? ఇది ఏ సంధి? ఆన్సర్ ఆప్షన్ సి ఎత్వ సంధి. ఎత్వ సంధి. 63 ఉత్తునకొచ్చు ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధి అగును. ఇది ఏ సంధి? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్వ సంధి. ఉత్వ సంధి. 64
జగానికంతా అనేది ఏ సంధి? జగానికంతా అనేది ఏ సంధి? ఆన్సర్ ఆప్షన్ సి యత్వ సంధి. జగానికి కి ప్లస్ అంతా, జగానికంతా. సో ఇక్కడ విడదీసినప్పుడు యత్వం ఇకారం పలికింది కాబట్టి యత్వ సంధి అవుతుంది. అదేమిటి అదేమిటి అది ది విడదీసినప్పుడు యత్వ సంధి వస్తుంది కాబట్టి యత్వ సంధి. అది ప్లస్ ఏమిటి, అదే అదే ఏకారం వచ్చింది, ఏవో ఆర్లు గుణాలంటారు, గుణసంధి అనుకోకండి. అది ది విడదీసినప్పుడు ఎకారం పలికింది కాబట్టి యత్వ సంధి. వచ్చిరిప్పుడు వచ్చిరి ప్లస్ ఇప్పుడు వచ్చిరిప్పుడు, ఇక్కడ కూడా మనకి యత్వ సంధి వస్తుంది. దేశం ఉండగా, దేశము ప్లస్ ఉండగా, దేశం ఉండగా. ఆన్సర్ ఆప్షన్ బి ఉత్వ సంధి. దేశము ప్లస్ ఉండగా, ఇక్కడ విడదీసినప్పుడు ఉకారం వచ్చింది కాబట్టి ఉత్వ సంధి. విరామం ఎరుగక, విరామము ప్లస్ ఎరుగక. సో విరామము విడదీసినప్పుడు ఉకారం వచ్చింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఉత్వ సంధి. మనుజు లేనని అనేది ఏ సంధి? మనుజులు ప్లస్ ఏనని, ఇది కూడా ఉత్వ సంధి. మనుజు లేనని, ఇక్కడ విడదీయడం బాగా రావాలండి, అప్పుడు సంధుల నుంచి మనకి ఒక మార్క్ ఖచ్చితంగా ఇక్కడికి పోదనమాట. చాలక ప్లస్ ఉన్న, చాలక విడదీసినప్పుడు అకారం వచ్చింది కాబట్టి అత్వ సంధి. ఒకంత అనేది ఏ సంధి? ఒక ప్లస్ ఎంత, ఒకంత విడదీసినప్పుడు అకారం వచ్చింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అత్వ సంధి. ఇక్కడ 72ది తొందరెందుకు, తొందర ప్లస్ ఎందుకు, తొందరెందుకు విడదీసినప్పుడు అకారం వచ్చింది, తొందర రాలో ఆ. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ అత్వ సంధి. ఇదన్నీ కూడా ఒకటో పాఠంలోనండి. మరి బిట్ ఎక్కడ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో తయారు చేశాను. మరి ఇలాంటి బిట్లు ఇలాగే కావాలి, అన్ని పాఠాలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. పుట్టినిల్లు అనేది ఏ సంధి? పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు విడదీసినప్పుడు అకారం వచ్చింది, అత్వ సంధి. సమాసంలో అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగినది ఏది? సమాసంలో అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగినది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ద్వంద్వ సమాసం. పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తర పదం నామవాచకం కలిగినది ఏది? ఏ సమాసంలో సంఖ్యలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి ద్విగు సమాసం. తల్లిదండ్రులు అనేది ఏ సమాసం? తల్లియును తండ్రియును, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ద్వంద్వ సమాసం. రెండు ఉన్నాయి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఈ విధంగా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, రామలక్ష్మణులు, ఈ విధంగా. నలుదిక్కులు అనేది ఏ సమాసం? ఇక్కడ నాలుగైన దిక్కులు, ఇక్కడ పూర్వపదము సంఖ్యావాచకం వచ్చింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్విగు సమాసం. అన్నదమ్ములు, అన్నయ్యను తమ్ముడియును అనేది ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి ద్వంద్వ సమాసం. అష్టదిక్పాలకులు, అంటే 8 దిక్పాలకులు కలిగి ఉన్నారు కాబట్టి ఇది నెంబర్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ద్విగు సమాసం. భవ్య చరిత్ర, ఇది ఇక్కడ కొద్ది టఫ్ ఉంటుందండి. భవ్యమైన చరిత్ర అనేది ఏ సమాసం? ఆన్సర్ ఆప్షన్ బి విశేషణ పూర్వపద కర్మధారసం. ఎలాంటి చరిత్ర? భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి. సో ఆ పూర్వపదములో విశేషణం వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. పసిడి పంటలు ఆన్సర్ ఆప్షన్ బి ఉపమాన పూర్వపద కర్మధారి సమాసం. ఉపమానం, ఇక్కడ పసిడి అనేది పేరు,
అది పూర్వపదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. పసిడి పంటలు. తెలుగు తల్లి అనేది ఏ సమాసం? ఆన్సర్ ఆప్షన్ డి రూపక సమాసం. తెలుగు తల్లి రూపక సమాసం. 83వది. రాతి పేరే గాని మెత్తగా ఉంటుంది, దంతకర్ర పేరే దంచలేదు, చక్కిలమ్ములాగు చచ్చుపడుంటుంది, రైలు బండిలాగు ప్రాకుతుంది. ఇది దేని గురించి చెబుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ రోకలి బండ. రోకలి బండ. కనులు 3 గలవు కాదు త్రినేత్రుండు, పక్షిగాడు చెట్టు పైన నుండు, జలము దాల్చి అందు, నీలమేఘడును గాడు. దీని భావమేమి? ఇది దేని గురించి చెబుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి కొబ్బరికాయ. సాహిత్యం దేనిని ప్రతిబింబింప చేయాలి అని విశ్వనాథ సత్యనారాయణ అన్నారు. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. సాహిత్యం దేనిని ప్రతిబింబింప చేయాలి అని విశ్వనాథ సత్యనారాయణ అన్నారు. ఆన్సర్ సాహిత్యం సంస్కృతిని ప్రతిబింబ చేయాలి అని చెప్పారండి. 86వది. కర్ణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన పాఠ్య భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ తెలుగుదనం వంటి తీయదనము. తెలుగుదనం వంటి తీయదనము లేదు. ఇది కర్ణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన పాఠ్యభాగం అండి. ఆంధ్ర వైభవం ఈ గేయము ఏ ఛందస్సులో రాయబడింది? ఆంధ్ర వైభవం గేయం ఏ ఛందస్సులో రాయబడింది? ఆన్సర్ ఆప్షన్ సి మాత్రా ఛందస్సు. మాత్రా ఛందస్సు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఏ రకాల భూములు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి బంగారు భూములు. అంటే ఈ పాఠ్యాంశం ద్వారా చెప్పదలుచుకుందండి. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం దేనిని తెలియజేస్తుంది? ఆంధ్ర వైభవం పాఠ్యాంశం దేనిని తెలియజేస్తుంది? ఆన్సర్ రాష్ట్ర అభివృద్ధిలో మహనీయుల పాత్ర. రాష్ట్ర అభివృద్ధిలో మహనీయుల పాత్ర గురించి తెలియజేస్తుంది. మరి వీడియోలో చెట్టు చివరి పెట్టండి. 90వది. ఈ క్రింది వారిలో చిత్రకారుడు కానివారెవరు? చిత్రకారుడు కానివారెవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.